నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. జనసేన టీడీపీ ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్న జనసేన పార్టీ పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే జగన్ ఆరోగ్య సురక్ష కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమన్న తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. క్రీడల్లో రాణిస్తున్న తెనాలి ప్రాంతానికి చెందిన పలువురు క్రీడాకారులకు అబ్దుల్ సత్తార్ ఖాన్ స్మారక క్రీడా పురస్కారం అందజేయనున్నట్లు తెలిపిన డాక్టర్ ఎస్ కార్. తెనాలి నియోజకవర్గం మళ్లీ అభివృద్ధి పదంలో పయనించాలంటే జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రావాలని జనసేన పార్టీ పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ మంగళవారం తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో అన్నారు. మంగళవారం తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో నాదెండ్ల మనోహర్ పర్యటించారు. రవిలాలు థామస్ సేవా సమితి ఆధ్వర్యంలో డప్పు కళాకారులు మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలోకి చేరారు. వారందరికీ మనోహర్ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కొలకలూరు డప్పు కళాకారులకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. ఆ గుర్తింపును కొనసాగిస్తూ నేటి తరం యువత కూడా ఆ కళను కొనసాగించడం అభినందనీయమని అన్నారు. పార్టీ ప్రకటించిన షణ్ముఖ వ్యూహం ద్వారా ఇటువంటి కళాకారులను ఆదుకుంటామని తెలిపారు. వీళ్లను ప్రోత్సహిస్తే మరో 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి వీరు వెళ్తారని మనోహర్ తెలిపారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని విమర్శించారు. ప్రజలందరూ రానున్న ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చొప్పర ప్రీతి, జిల్లా పార్టీ అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాంప్రదాయబద్ధంగా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి, తాతల దగ్గర నుంచి నేర్చుకున్న విద్య మన డప్పు కళాకారులు అది కొనసాగించే విధంగా ఈ కొత్త తరం యువత కూడా అందులో రావడం అనేది నిజంగా నేను మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నాను. ఈరోజు జనసేన పార్టీలో చేరుతున్న సందర్భంగా వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ రేపటి రోజున తప్పకుండా ఏదైతే మేము అనుకున్నామో షణ్ముఖ వ్యూహం అనే కార్యక్రమం ద్వారా ఒక ఉమ్మడి ప్రణాళికతో ఖచ్చితంగా ఇటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. అదేవిధంగా వాళ్ళకి పెట్టుబడులు పెట్టుకుని సొంతంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటట్టు కూడా అవకాశం కల్పించాలి. సమాజంలో అందరినీ కూడా ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా రాబోయే రోజుల్లో యువతకు ప్రత్యేకంగా 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించి వారి ద్వారా 10 మందికి వాళ్ళు ఉపాధి కల్పించే విధంగా ప్రతి నియోజకవర్గంలో సంవత్సరానికి 500 మందికి ఇటువంటి అవకాశాలు కల్పించడానికి ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసాం ఉమ్మడి ప్రణాళికలో భాగంగా. సో రాబోయే రోజుల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రణాళిక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏ విధంగా ఈరోజు యువత వాళ్ళ నైపుణ్యాన్ని వాళ్ళు చూపించగలిగారో దాన్ని ఇతర ప్రాంతాలు కూడా తరలించే విధంగా ఇది ఎప్పటి నుంచో కొలకలూరులో మనకి గుర్తింపు అనేది ఎప్పుడూ వచ్చింది. ఆ గుర్తింపుని వీళ్ళు జాగ్రత్తగా కుటుంబ పరంగా నిలబెట్టుకోవడం అనేది నిజంగా మన అదృష్టంగా భావించుకోవాలి. అటువంటి యువతను ఎంకరేజ్ చేస్తానని ఈ సందర్భంగా. సామాన్యుల ముంగిట మెరుగైన వైద్య సేవలు అందించడమే జగన్ ఆరోగ్య సురక్ష కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెనాలి పట్టణంలోని 13 వార్డులు నిర్వహించిన 2వ విడత జగన్ ఆరోగ్య సురక్ష కార్యక్రమం అన్నారు. తెనాలి చిందావూరులోని 13వ వార్డులో కమ్యూనిటీ హాల్ నందు జగన్ ఆరోగ్య సురక్ష 2వ విడత కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. ఆరోగ్య సురక్ష క్యాంపును తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, కమిషనర్ బి శేషన్లు పరిశీలించి ప్రజలకు అందిస్తున్న సేవల గురించి వైద్య సిబ్బందిని వివరాలు తెలుసుకున్నారు. అనంతరం తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీని 25 లక్షల రూపాయల వరకు పరిధిని పెంచడం ఉదాహరణని అన్నారు. అన్ని రకాల వ్యాధులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్న మాట్లాడుతూ జగన్ ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఒక గొప్ప కార్యక్రమని అన్నారు. ప్రజలకు అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించడమే కాకుండా ఉచితంగా మందులు కూడా అందజేయడం జరుగుతుందని అన్నారు. జగన్ ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని అన్నారు. తెనాలి పురపాలక సంఘ వైస్ చైర్మన్ మాలేపల్లి హరిప్రసాద్, స్థానిక కౌన్సిలర్ కుర్రా సుజాత ఈ సందర్భంగా మాట్లాడారు. కార్యక్రమంలో తాడిపోయిన రమేష్, కుర్రా శ్రీను, పలువురు వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలందరూ కూడా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. అనారోగ్యంతో ఉన్నటువంటి వారు ఒక్కరు కూడా ఉండకూడదనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందువల్ల ఈ యొక్క కార్యక్రమం యొక్క లక్ష్యాన్ని ప్రజలందరూ కూడా గమనించుకుంటూ, మీకున్నటువంటి ఎటువంటి అనారోగ్యమైన కూడా ఉంటే కనుక ప్రతి వారము 2 సచివాలయాల్లో అవుతూ ఉంటుంది. ఆ యొక్క ప్రోగ్రాం కూడా ప్రజలందరికీ కూడా మేము ఇస్తాం. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డు అనేసి ఇస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ రివైజ్డ్ కార్డు ఇస్తున్నారు. ఆ కార్డు యొక్క లక్ష్యం ఒకటండి. గతంలో ఆ కార్డు ద్వారా 5 లక్షల రూపాయల వరకు వైద్యం జరిగేది. అయితే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం వారు దాన్ని 5 లక్షల నుంచి 25 లక్షల రూపాయలకు ఎన్హాన్స్ చేయడం జరిగింది. సెక్రటరీస్ హెల్త్ కార్డు వచ్చినప్పుడు మీ ఇంట్లోకి వస్తుంటారు. ఆ కార్డు మీరు తీసుకొని ఈకేవైసీ చేయించుకోండి. ఈకేవైసీ అంటే కనుక అందులో ఏం లేదండి, మీకు ఆ హెల్త్ కార్డుకు లింక్ ఏర్పాటు చేయడం అన్నమాట. దాన్ని అవ్వటం వల్ల ఏంటంటే కనుక ఎక్కడైనా కానీ మీరు అసలు రూపాయి కూడా జోబులో ఉంచుకోకుండా ఈ యొక్క రెఫరల్ హాస్పిటల్స్ కింద వెళ్తే కనుక కార్డు చూపిస్తే కనుక అది మీ యొక్క ఆధార్ కార్డు, హెల్త్ కార్డు ఈ 2 కింద ఉంటే కనుక మీరు రూపాయి ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదే మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సురక్షా కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరుగుతుంది. దీనిలో భాగంలో సుమారుగా ఒక 75 మంది గైనకాలజిస్టుల కోసం కానీ, లేదా జనరల్ కానీ, లేదంటే ఆర్తో కానీ ఒక 75 మంది దాకా చూపించుకున్నారు. అట్లానే ప్రజలందరూ కూడా దీన్ని గమనించుకొని మీ సచివాలయ సిబ్బందిని కానీ మీ వాలంటీర్ల ద్వారా ఎక్కడెక్కడ జరుగుతుందో తెలుసుకొని ఈ కార్యక్రమంకి ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పేద ప్రజలు ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని బయటికి వెళ్ళాలన్నా కూడా భయపడేవాళ్ళు. టెస్టులకి అయ్యే అమౌంట్ వాళ్ళ దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాంటి ఇబ్బంది లేకుండా పేద ప్రజలకు అనేది ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఏర్పాటు చేసిన మరొక్కసారి వాళ్ళందరి తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గతంలో 5 లక్షలు ఉండేది, ఈ రోజున 25 లక్షలుగా పెంపొందించారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ కూడా పేద ప్రజలందరూ ఒకసారి గుర్తు పెట్టుకొని రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి సంక్షేమం కానివ్వండి, ఈ విద్య కానివ్వండి, ఇలా విద్య కానీ వైద్యం కానీ 2 కళ్ళులాగా భావిస్తున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ మన అందరం కలిసి గెలిపించుకునే బాధ్యత కూడా మన అందరి మీద ఉంది. క్రీడల్లో రాణిస్తూ తెనాలి ప్రాంతపు క్రీడాఖ్యాతిని నిరూపింపజేస్తున్న తెనాలి ప్రాంతానికి చెందిన క్రీడాకారులను ప్రోత్సహించేలా అబ్దుల్ సత్తార్ ఖాన్ క్రీడా పురస్కారాలను అందజేయనున్నట్లు అబ్దుల్ సత్తార్ ఖాన్ T20 నిర్వాహకులు డాక్టర్ రియాజ్ ఖాన్ తెలియజేశారు. బుధవారం తెనాలి నెహ్రూ రోడ్లోని డాక్టర్ రియాజ్ ఖాన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రీడలను క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తమ వంతుగా పోటీలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. అందులో భాగంగా 5 క్రీడాకారులకు అబ్దుల్ సత్తార్ ఖాన్ స్మారక క్రీడా పురస్కారాలను అందజేయనున్నట్టు వివరించారు. యువ క్రికెట్ అకాడమీ కోచ్ షేక్ మాలిక్ మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీన A1 కన్వెన్షన్ హాల్లో అబ్దుల్ సత్తార్ ఖాన్ క్రీడా పురస్కారాలను అర్హులకు అందజేయడం జరుగుతుందని అన్నారు. 9వ తేదీన VSR కళాశాల గ్రౌండ్లో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మ్యాచ్ జరుగుతుందని తెలిపారు. మా నాన్నగారు కీర్తిశేషులు జనాబ్ అబ్దుల్ సత్తార్ ఖాన్ గారు క్రీడల పట్ల ఆయనకి చాలా ఆసక్తి ఉండేది. ఆయన కూడా మంచి వెయిట్ లిఫ్టింగ్లో చాలా అవార్డులు వచ్చి ఆయన వారి జ్ఞాపకార్థం నేను అబ్దుల్ సత్తార్ ఖాన్ మెమోరియల్ T20 అనే స్టేట్ ఇంటర్ స్టేట్ క్రికెట్ టోర్నమెంట్స్ని 2 సంవత్సరాలుగా కండక్ట్ చేయడం జరిగింది. మా నాన్నగారి చనిపోయిన తర్వాత ఇది దేవుడి దేవాల 3వ సంవత్సరం కూడా యువ క్రికెట్ అకాడమీ అధినేత మా మాలిక్ యొక్క చొరవతోటి అతను తీసుకున్నటువంటి చక్కటి కృషితోటి ఈ సంవత్సరం కూడా దాన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అదనంగా ఈ సంవత్సరం ఏంటంటే తెనాలి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి విభిన్న క్రీడల్లో బాగా ఆరితేరిన పేరు ప్రఖ్యాతులుగాంచిన ఒక 5 క్రీడాకారుల్ని సన్మానించడం జరుగుతుంది. రాబోయే సంవత్సరాల్లో ఈ టోర్నమెంట్ కానీ
ఇలాంటి పురస్కారాలు కానీ ఇంకా పెంపొందించి మరింత ఆసక్తిదాయకంగా చేయాలని కోరుకుంటున్నాం. గ్రాండ్ సక్సెస్గా అయినటువంటి అబ్దుల్ సత్తార్ ఖాన్ మెమోరియల్ T20 స్టేట్ మీట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు ఈ 2 రాష్ట్రాల మధ్య 2 సంవత్సరాలు చాలా చక్కగా జరిగినాయి. మరి ఇది 3వ సంవత్సరం. మరి ఈ 3వ సంవత్సరం గాను మరి సార్ నిర్ణయం మేరకు మరి తెనాల్లో ఉన్నటువంటి క్రీడాకారులు ఎవరైతే ప్రతిభ ఉన్న క్రీడాకారులు గతంలో కానీ ఇప్పుడైనా కానీ సీనియర్ నుంచి జూనియర్ దాకా ఎవరైతే క్రీడల్లో ప్రతిభను చాటుకున్నారో మరి తెనాలి కీర్తిని పెంపొందించారో వాళ్ళకి అబ్దుల్ సత్తార్ ఖాన్ జ్ఞాపకార్థం వాళ్ళ పేరు మీదుగా అబ్దుల్ సత్తార్ ఖాన్ క్రీడా పురస్కార్ అవార్డులని మరి ఈ సంవత్సరం నుంచి మరి డాక్టర్ రియాజ్ ఖాన్ గారు మరి ఈ అవార్డ్స్ని తన చేతుల మీదుగా మరి 8వ తారీఖు సాయంత్రం మరి A1 కన్వెన్షన్ హాల్ వేదికగా మరి ఈ గొప్ప ప్రోగ్రామ్ని చేపట్టడం చాలా ఆనందకరం. తెనాలి పురపాలక సంఘ ప్రజలు వ్యర్థాలను ప్లాస్టిక్ వస్తువులను డ్రైన్లో పడవేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందజేసి తెనాలి పురపాలక సంఘం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అన్నారు. వార్డు పర్యటనలో భాగంగా తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక బుధవారం తెనాలి పట్టణంలోని 31వ వార్డులో స్థానిక కౌన్సిలర్ మున్సిపల్ అధికారులతో కలిసి పర్యటించారు. మురుక్కాలను సిల్టు తొలగించే పనులను ఆమె పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక మాట్లాడుతూ మురుక్కాలలో వ్యర్థాలు వేయటం వల్ల నీటిపారుదల నిలిచిపోయి సిల్టు పెరిగిపోతుందని అన్నారు. వ్యాపారస్తులు ప్రజలు వ్యర్థాలను ప్లాస్టిక్ వస్తువులను మురుక్కాల్లో పడవేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని అన్నారు. ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరగకుండా యజమానులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తెనాలి పురపాలక సంఘం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. డ్రైన్లో మురుగునీటి పారుదల సాఫీగా అయ్యేలా చర్యలు చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు. పుర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు జి మానసారెడ్డి, నాయకులు తాడిబోయిన రమేష్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ హెలన్ నిర్మల, టౌన్ ప్లానింగ్, శానిటరీ, గ్రీనరీ, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వర్కర్స్ని ఇక్కడ పెట్టి గ్యాంగ్ వర్క్ లాగా సిల్ట్ రిమూవల్ ప్రోగ్రామ్ అని పెట్టారు. చాలా ధన్యవాదాలు. ఇట్లాంటి ప్రోగ్రామ్ అట్లీస్ట్ 3 మంత్స్కి ఒకసారైనా మా 31వ వార్డులో మెయిన్గా కోనే రోడ్డు వైపు వాటర్ ఫ్లోటింగ్ ఒకటి లేక అండ్ జనాలకి పబ్లిక్ ప్లేసే వాళ్ళు యూటెన్సిల్ వాషింగ్ అయినా క్లోత్స్ వాషింగ్కి యూజ్ చేస్తారు. కాబట్టి ఇక్కడ మనకి వేస్ట్ డంప్ అవటం కానీ డ్రైన్స్లో లేకపోతే సిల్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఒక 2 మంత్స్కి 3 మంత్స్కి ఒకసారి ఇక్కడ సిల్ట్ రిమూవర్ ప్రోగ్రామ్ కంపల్సరీ జరగాలి. అండ్ మనకి ముఖ్యంగా ఈ వాటర్ అనేది స్టాగ్నెంట్గా ఎప్పుడు ఉంటుంది, వాటర్ ఫ్లోటింగ్ లేదు. సో మెయిన్ రోడ్డు మనకి ఆర్పిఎం క్లబ్ ఆ రోడ్ అనేది కంపల్సరీ అక్కడ డ్రైన్ కట్టిస్తే తప్ప దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉండదు. మన ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఈ శానిటేషన్ మీద దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే గారు ఆదేశాలు మాకు ఇచ్చారు. మేము దానిలో భాగంగా ఈరోజు శానిటేషన్ అనేది మేము స్టార్ట్ చేయడం జరిగింది. అలానే ఈ వార్డులోకి వచ్చేసి సిల్ట్ అనేది బాగా పెరిగిపోతాన వాటర్ అనేది నడవలేక ఆగిపోవడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఏ వార్డులో అయినా సరే శానిటేషన్ మీద మేము బాగా వర్క్ చేపిస్తామని. మంచినీటి పైప్ పనులు చేస్తుండగా అకస్మాత్తుగా మట్టి పెడలు ఒక్కసారిగా మీద పట్టడంతో మున్సిపల్ టెంపరీ కార్మికుడు మృతి చెందిన విషాద సంఘటన తెనాలి పట్టణంలోని ఐతానగర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే తెనాలి ఐతానగర్ ఎస్బీఐ వద్ద మంచినీటి పైప్ లైన్ లీకేజ్ కారణంగా ప్రొక్లైన్తో పనులు చేస్తుండగా ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది. వాటర్ పైప్ లైన్ లీకులు రిపేర్ నిమిత్తం ప్రొక్లైన్తో మట్టి తవ్వకాలు జరుపుతుండగా చుండూరు మండలం పరివి గ్రామానికి చెందిన ఆయనపూడి వెంకటేశ్వర మీద మట్టి పెళ్లలు 2 సార్లు వెంటనే పట్టడంతో మట్టిలో పుడుకుపోయి సంఘటనా స్థలంలో అతను మృతి చెందాడు. 108కి సమాచారం ఇవ్వగా ఘటనా స్థానానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది అతన్ని బ్రతికించే ప్రయత్నం చేయగా ఫలితం లేకుండా పోయింది. వైద్యులు వెంకటేశ్వరు మృతి చెందినట్టుగా ప్రకటించారు. ఆయనపూడి వెంకటేశ్వరు తెనాలి పురపాలక సంఘ ఇంజనీరింగ్ విభాగంలో అవుట్సోర్స్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు. 2 టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాటర్ పైప్ లైన్లు లీక్ అవడంతో ఉదయం పనుల నిమిత్తం క్రెయిన్తో గుంట తవ్వుతుండగా కిందకు దిగి తామంతా మట్టి సరి చేసే పనిలో ఉండగా మట్టి పెళ్లలు ఒక్కసారిగా వెంకటేశ్వరుపై పడటంతో తాము తొలగించే ప్రయత్నం చేశామని, మరోసారి మళ్లీ మట్టి పెళ్ల పట్టడంతో మట్టిలో కూరుకుపోయి అతను మరణించడం జరిగిందని తోటి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. పైపు లీకేజ్ కోసం కేంద్ర మట్టి తెస్తుంది, పైపు కింద ఖాళీ చేసుకుంటాం, గడ్డేరి పడింది అంతే. జంపాడు గొర్రెకాల నుంచి వస్తా, ఇతను పరి నుంచి వస్తాడు. ఏం జరిగింది అసలు? ఎవరు చెప్పారు? ఏఈ గారు, డిఈ గారు వాళ్ళు ఎల్లింగ్ చేస్తారు. కేన్ తీసిద్ది మట్టి
మట్టి తీసినాక కింద పైప్ కింద ఖాళీ చేసుకోండి, అదే తీసేసి మీరు పైకి మట్టి రాదు కదా అని అన్నారు. ఆ గడ్డి పడింది. అది ఏం పేరు అతని పేరు? వెంకటేశ్వరు. పైప్లైన్ లీక్ కోసమని మున్సిపాలిటీ క్రేన్ పెట్టి మనుషులను పెట్టి పనిచేస్తున్నామండి. పనిచేస్తుంటే ఆ పక్క ఈ పక్క రెండు పక్కల సైడ్ తవ్వాము. తవ్వేటప్పటికి కింద పొలుగు పెట్టి మట్టి తెస్తున్నాడు. పైన పిల్లలు ఇరిగి పడింది. మేము ముగ్గురు నలుగురు కలిసి మనుషులను లాగాము. మళ్ళీ రెండో తాడు మళ్ళీ పడిందండి. ఇంకా మనిషి కిందకి వెళ్ళిపోయాడు. తెనాలి మండలం అంగలగుదురు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ 9వ వార్షికోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాంప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలోని శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి దేవస్థానంలో 9వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి పూజ, పుణ్యాహవచన, అమ్మవారికి, పోతురాజు స్వామివారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజాది కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాంప్రసాద్ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదానం చేశారు. ఉత్సవాలను పురస్కరించుకొని భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రెసిడెంట్ బెల్లంకొండ సాంబశివరావు, వైస్ ప్రెసిడెంట్ ఎం గోపాలకృష్ణ, సభ్యులు రామకృష్ణ, మాజీ ఎంపీపీ సూర్యదేవ వెంకట్రావు, హెచ్సివి ఛానల్ అధినేత కర్ణం వెంకటేశ్వరరావు, నాయకులు కావూరి చంద్రమోహన్, కె శ్రీనివాసరావు, వీరంకి నాగరాజు, సింగయ్య, శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, కృష్ణ, సుబ్బారావు, రావి సూర్యకిరణ్ తేజ తదితరులు పాల్గొన్నారు. డ్వాక్రా అక్కచెల్లెల ఆర్థిక స్వావలంబనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వరికుడి అశోక్ బాబు అన్నారు. బుధవారం నియోజకవర్గ కేంద్రమైన వేమూరులో ఆసరా పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు అందించే నగదు చెక్కును డ్వాక్రా మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అశోక్ బాబు మాట్లాడుతూ మహిళా సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. వారి అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలతో పాటు రుణ సదుపాయం కూడా కల్పించి మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఒక్క మహిళ అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, వాటి ద్వారా వారు పొందిన లబ్ధిని మహిళలు తెలుసుకునే విధంగా ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ప్రదర్శించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు గాజుల హేమలత, గ్రామ సర్పంచ్ సజ్జా శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ, వేమూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉప్పు శిరీష, వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ బొల్లిముత్త ఏడుకొండలు, జేఏసీ కన్వీనర్ దాది సుబ్బారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోగంటి లవకుమార్, గాజుల భానుప్రకాష్, దున్నా మేరీస్ బాబు, గాజుల బాను, వివిధ గ్రామాల సర్పంచులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. ఓసీలకు కూడా ఇస్తున్నారమ్మా, అందరికి ఇస్తున్నారా? అన్ని కులాలకి, వైసీపీ వాళ్ళకి ఇస్తున్నారా, టీడీపీ వాళ్ళకి కూడా ఇస్తున్నారా? అమ్మ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటైకపోయినా ఇస్తున్నారా? బీజేపీ వాళ్ళకి, బీఎస్పీ వాళ్ళకి, వర్గాలకి అంటే కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారి పాలన. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మీ అందరికీ చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు జేబులో నుంచి డబ్బులు ఇవ్వకపోయినా ఆయన జేబు వెనుకున్నటువంటి గుండె లోతుల్లో నుంచి మనందరికీ డబ్బులు ఇస్తున్నారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఏ వ్యక్తి ఇంతకు ముందు పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు ఎవరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకున్నట్టు మహిళల్ని ఎవ్వరూ చూడలేదని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఆసరా డబ్బులు 4 విడతల్లో మీరు 2019కు ముందు చేసినటువంటి బకాయి మొత్తం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను పూర్తిగా దాన్ని తీసేసేస్తానని చెప్పేసి చెప్పిన తర్వాత 4 దఫాలుగా మీకు ఇచ్చారా, ఇవ్వలేదమ్మా? ఇచ్చారా? మాట తప్పారా లేకపోతే మడని తిప్పారా? మాట తప్పలేదు, మడని తిప్పలేదు. ఖచ్చితంగా మగవాళ్ళ యొక్క ఆధిపత్యం మహిళల మీద తగ్గింది. అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇది రావాలని కోరుకున్నారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మనందరికీ అందిస్తున్నారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీ అందరితో కలిసి మీ కుటుంబాలతో మా కుటుంబాన్ని మమేకమై మీ కొరకు పని చేయమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గరకు పంపించారు. కాబట్టి ఏమైతే పథకాలు ఉన్నాయో, ఏమైతే ప్రభుత్వం నుంచి వస్తున్నాయో మీ అందరికీ తెలియపరచాల్సినటువంటి బాధ్యత నాకుంది. కాబట్టి మీ అందరికీ చెప్తా ఉన్నాను. తెనాలిలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠపుర దేవస్థానం నందు ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.
తెనాలిలోని లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వైకుంఠపురం నందు బుధవారం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మండపంలో భక్తులు సమర్పించిన కానుకల హుండీలను ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యుల సమక్షంలో సిబ్బంది, పలు సంస్థల ప్రతినిధులు కానుకలు లెక్కించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ఎం తిమ్మానాయుడు మాట్లాడుతూ గత 3 నెలలుగా భక్తులు సమర్పించిన కానుకల హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సుమారు 150 మంది సభ్యులు ఈ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని పేర్కొన్నారు. బుధవారం నిర్వహించిన హుండీ లెక్కింపు కార్యక్రమంలో 51 గ్రాముల 600 మిల్లీగ్రాముల బంగారం, 321 గ్రాముల వెండి, 40,54,992 రూపాయల నగదు ఉన్నట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కె సాయిబాబు, సభ్యులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. హుండీ లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది. ఇది దాదాపు 2.5 నెలలు పూర్తి అయినది. ఈ లెక్కింపు కార్యక్రమంలో దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ అయినటువంటి సాయిబాబు గారు మరియు ఇతర ధర్మకర్తల మండలి సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. 150 మంది వాలంటీర్స్, ఇతర సభ్యులు కూడా పాల్గొన్నారు. మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు, రెవెన్యూ శాఖ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొని వారి యొక్క పర్యవేక్షణలో జరుగుతున్నది. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పండితుల వారైనటువంటి శ్రీ హళారి రవికుమార్ గారికి దేవస్థానం ట్రస్ట్ బోర్డు కమిటీ సభ్యులు సాయిబాబు గారు, చైర్మన్ గారు, మరియు తిమ్మనాయుడు గారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, కమిటీ సభ్యులు అందరం కలిసి వారికి సేవకరత్న బిరుదు అవార్డును ఇవ్వటం జరిగింది. అర్చక సేవకరత్న బిరుదు అవార్డును తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్వి యూనివర్సిటీలో జరిగినటువంటి కార్యక్రమం. వారికి ఇక్కడ వచ్చిన తర్వాత కమిటీ సభ్యులందరం కూడా వారికి చిరు సత్కారం చేయడం జరిగింది. తెనాలి మండలం కటివరం గ్రామానికి చెందిన శిఖ సాంబశివరావు, రోజా కుమారి దంపతుల కుమార్తె సూజన్ వివాహ సందర్భాన్ని పురస్కరించుకొని మాజీ మంత్రి ఆలపాడి రాజేంద్రప్రసాద్ పెళ్లి కానుక కింద అందజేసిన పెళ్లి ఉంగరాన్ని స్థానిక నేతలు చీర, సారెతో కలిపి అందజేశారు. తెనాలి మండలం కటివరం గ్రామ వాస్తవ్యులు శిఖ సాంబశివరావు, రోజా కుమారి దంపతుల కుమార్తె సూజన్ వివాహ సందర్భంగా ఆమెకు మాజీ మంత్రి ఆలపాడి రాజేంద్రప్రసాద్ పంపిన పెళ్లి కానుక ఉంగరాన్ని స్థానిక పార్టీ నేతలు చీర, సారెతో కలిసి బుధవారం అందజేశారు. 2023 జూన్ నెల నుండి తెనాలి నియోజకవర్గంలో తెలుగింటి ఆడపడుచులకు మాజీ మంత్రి ఆలపాడి రాజేంద్రప్రసాద్ శ్రీకారం చుట్టిన పెళ్లి కానుక తెనాలి నియోజకవర్గంలో కుల, మత పార్టీలకు అతీతంగా పేదంటి ఆడపడుచుల పెళ్లికి మంగళసూత్రం లేదా ఉంగరాన్ని అందించడం ఉదాహమని పలు నేతలు ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిల ఈ నెల 8వ తేదీన గురువారం తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆ ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. ఈ నెల 8వ తేదీన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిల తెనాలి మండలం కొలకలూరు గ్రామంలోని రచ్చబండ కార్యక్రమం నిర్వహించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ అలీ, తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు మరియు జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి నాయకులు కలిసి ఏర్పాట్లు పర్యవేక్షించారు. కొలకలూరు గ్రామ పంచాయతీ పురవేదికగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిల గురువారం ఉదయం 10 గంటలకు రచ్చబండ కార్యక్రమం పాల్గొంటారని, ఈ కార్యక్రమంలో ఆమె ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు విచ్చేసి రచ్చబండ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. చుండూరు మండలం చిన్నపరిమి గ్రామానికి చెందిన పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు సమక్షంలో బుధవారం తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వారికి మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి సాధారణంగా స్వాగతం పలికారు. చుండూరు మండలం చిన్నపరిమి గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పనిచేయాలని నిశ్చయించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి కొక్కిరిగడ్డ చిరంజీవి, చొప్పర రేవంత్, పెదపుడి కళ్యాణ్, చొప్పర ఇస్రాయిల్ వారితో పాటుగా దాదాపు 10 కుటుంబాలకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. తెలుగుదేశం పార్టీలోకి చేరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ రాష్ట్ర మరియు వేమూరు నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమి విజయ తీరాలకు చేర్చాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో చుండూరు మండల చిన్నపరిమి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ రచయిత, సామాజిక ఉద్యమ నేత కత్తి పద్మారావుపై శివశక్తి గ్రూపుకు చెందిన వ్యక్తులు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా ట్రస్ట్ తెనాలి సభ్యులు తీవ్రంగా ఖండించారు. బుధవారం తెనాలిలోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సేవా ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ కె అబ్రహం లింకన్, జేబీ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కటివరపు దేవానందరావు మాట్లాడుతూ శతాధిక గ్రంథ రచయిత కత్తి పద్మారావును తొలనాడుతూ శివశక్తి గ్రూపుకు చెందిన సభ్యులు నోరు పారేసుకుంటున్న తీరును తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్న పద్మారావుపై విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానంపై, భారత రాజ్యాంగం ద్వారా ఆయన అందించిన హక్కులపై దాడులు చేయడానికి కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయని విమర్శించారు. అనేక గ్రంథాలు చదివినా, అనేక పుస్తకాలు రాసిన కత్తి పద్మారావును విమర్శించే అర్హత శివశక్తి గ్రూప్ సభ్యులకు ఉందా అంటూ ఘాటుగా ప్రశ్నించారు.
కత్తి పద్మారావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ సేవా ట్రస్ట్ తరపున తాము డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో దోబా సందీప్, పాముల దాసు, చేబ్రోలు కిషోర్, బేతాళ భూషణం, రమేష్, రవీంద్ర, బ్రూశ్రీ, పిల్లి వెంకటేశ్వర్లు తదితర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా ట్రస్ట్ సభ్యులు, పలు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల్ని కాలరాసి ఒక స్వేచ్ఛని మరి ఖండిస్తున్నటువంటి కొంతమందిని ఈరోజు నిజంగా ఆంధ్ర తెలంగాణలో అంబేద్కర్ విగ్రహం వేసిన తర్వాత కొన్ని శక్తులు మరి రాజ్యాంగం మీద, రాజ్యాంగ నిర్మాత మీద మరి ఎన్నో రకాలైనటువంటి విమర్శలు చేయడం జరుగుతుంది. ఇది ప్రత్యామ్నాయంగా మరి రాజ్యాంగాన్ని విమర్శిస్తూ రాజ్యాంగాన్ని మార్చే దిశగా ఈరోజు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనల్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న మరి కత్తి పద్మారావు గారిని ఎందుకు విమర్శిస్తున్నారో తెలియదు. కత్తి పద్మారావు గారు ఎన్నో సాహిత్యపరమైనటువంటి పుస్తకాలు చదివి సాహిత్యంలో ఉన్నటువంటి వాస్తవాల్ని ప్రజలకు తెలియపరిచి సాంస్కృతికంగా సాంప్రదాయబద్ధంగా మాట్లాడాడు. ఈ ముగ్గురు వ్యక్తులు ఎంత దుర్మార్గంగా మాట్లాడారంటే వాడు వీడు అని చెప్పేసి రకరకాలైనటువంటి మరి వాడుక పదంలో లేనటువంటి అనేక రకాలైనటువంటి భాషను ఉపయోగించి దుష్పాలన ఆడటం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కత్తి పద్మారావు గారి మీద కేసు పెట్టడం అని, కత్తి పద్మారావు గారు సాహిత్యం తెలిసిన వ్యక్తి, ఇప్పటికి 100 పుస్తకాలను రాసి చరిత్రకెక్కినటువంటి వ్యక్తిని విమర్శించే హక్కు ఎవరికి లేదని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరలా ఇంకొకసారి ఇలాంటి పరిస్థితి వస్తే మాత్రం ఇది బాగుండదని చెప్పేసి ఈరోజు తెనాలి పట్టణంలో ఉన్నటువంటి డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళి మేము కంప్లైంట్ చేస్తున్నాం. దళిత నాయకుడైన శ్రీ కత్తి పద్మారావు గారిని ఈ శివశక్తి అనే సంస్థ వాళ్ళు అనుచితంగా ప్రవర్తించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. దాన్ని మా దళిత సంఘాల తరఫున ఖండిస్తున్నాము. వాళ్ళు ఏ విధంగా మా నాయకుల మీద కేసు పెట్టారు, మేము కూడా ఈరోజు డిఎస్పీ గారిని కలిసి మా తరఫుని మా వాదనలు వినిపిస్తానికి మేము సిద్ధమయ్యాం. మా తెనాల్లో ఉన్న దళిత సంఘాలన్నీ కలిసి ఈరోజు డిఎస్పీ గారిని కలిసి వివరిస్తాము. ఇది కానీ జరగని పక్షంలో మేము ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. తెనాలి చిన్రావులోని శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయం నందు బుధవారం సాయంత్రం ప్రదోష కాలంలో విశేష పూజాది కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. తెనాలి చిన్రావులోని శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం విశేష పూజాది కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. సాయంత్రం ప్రదోష సమయంలో శ్రీ పరమేశ్వరునికి, శ్రీ నందీశ్వరునికి ప్రత్యేక అభిషేకాలను అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. ప్రదోష సమయంలో నందీశ్వరునికి అభిషేకాలు నిర్వహించిన సకల శుభాలు కలుగుతాయని ప్రతీక. ఈ నేపథ్యంలో భక్తులు విశేషంగా పాల్గొని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం హారతులిచ్చి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, అధికారులు పాల్గొన్నారు. ఈశ్వరుడికి, నందీశ్వరుడికి అభిషేకం చేస్తారు. ప్రదోషకాల వేళ అది కూడా బహుళ త్రయోదశి రోజు చేస్తారు. అది ప్రదోషకాల సమయంలో మీరందరూ ఎవరికైతే ఈతి బాధలు ఎన్నో ఉంటాయి, ఇల్లు కట్టుకోలేకపోవడమో, కష్టాలు అన్నీ, ఎటువంటి కష్టాలు పెళ్ళి అవ్వకపోవడమో, లేకపోతే పిల్లలకి అనారోగ్యమో, పెద్దవాళ్ళకి అనారోగ్యమో, నష్టాలో, లేకపోతే రుణ బాధలో, ఇలాంటివన్నీ ఏవైనా సరే మీకు జాతకంలో ఏవైతే మీకు సిద్ధాంతులు కూడా తెలియనివన్నీ కూడా పితృదోషాలైనా అన్ని దోషాలు పోతాయండి. మీరు అందరూ ఎవరి బాధల్ని బట్టి వాళ్ళు వచ్చి చెప్పుకుని గోత్రనామాలతో అందరూ చేయించుకోవడం వలన మీ బాధలన్నీ తొలగుతాయని చెప్పి తెలియజేస్తున్నా అండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జనసేన టీడీపీ ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్న జనసేన పార్టీ పీసీ చైర్మన్ ఆదర్ల మనోహర్. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే జగన్ ఆరోగ్య సురక్ష కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్న తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక.
క్రీడల్లో రాణిస్తున్న తెనాలి ప్రాంతానికి చెందిన పలువురు క్రీడాకారులకు అబ్దుల్ సత్తార్ ఖాన్ స్మారక క్రీడా పురస్కారాలు అందజేయనున్నట్టు తెలిపిన డాక్టర్ ఎస్కార్. హెస్సీ వార్తలు యూట్యూబ్లో తెనాలి హెస్సీ టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెస్సీ వార్తలు సమాప్తం. నమస్కారం.